టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలిగంశెట్టి దుబాయ్లో మరణించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేశ మూవీని కేదార్ నిర్మించారు. ఆయన ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్, నిర్మాత బన్నీవాసు ఆనంద్ దేవరకొండకు సన్నిహితంగా మెలిగేవారు. బన్నీవాసు ప్రోద్బలంతోనే ఆయన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలోనూ ముత్తయ్య అనే సినిమాకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ మూవీ చేయనున్నారు. ఆ మూవీ సైతం కేదార్ బ్యానర్లో తెరకెక్కాల్సి ఉంది. దర్శకుడు సుకుమార్కు సైతం అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిసింది. టాలీవుడ్ సినీ ఫైనాన్షియర్ కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు కేదార్ హాజరయ్యారని సమాచారం. వేడుక అనంతరం దుబాయ్లో సోమవారం రాత్రి మిత్రులతో పార్టీకి హాజరైన కేదార్ అనంతరం తన ఫ్లాట్లో నిద్రపోయాడు. నిద్రలోనే మృతి చెందాడని సమాచారం. మరణానికి అనారోగ్యమా మరింకేమైనా కారణం ఉందా తేలాల్సి ఉంది. కేదార్ నిద్రించిన ఫ్లాట్లోనే తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా బస చేసినట్లు సమాచారం. దుబాయ్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా ధృవీకరించారని సమాచారం అంటూ ప్రచారం జరిగింది. మరోపక్క దుబాయ్ పోలీసులు ప్రశ్నిస్తోంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీన్ని పైలట్ రోహిత్ రెడ్డి ఖండించారు. తాను దుబాయ్లో లేనని చెబుతూ పైలట్ రోహిత్ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. హైదరాబాద్ మణికొండలోని తన ఇంట్లోనే ఉన్నానని రోహిత్ రెడ్డి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, దీన్ని నమ్మొద్దని పైలట్ రోహిత్ రెడ్డి ప్రజల్ని కోరారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కుటుంబానికి తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ, అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కూడా ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని మీడియా ఛానళ్లలో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది. దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి, ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తా ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను. నేను నా శ్రేయోభిలాషులను, మా పార్టీ శ్రేణులను, మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మళ్ళొక్కసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ పైలట్ రోహిత్ రెడ్డి. టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలిగంశెట్టి దుబాయ్లో మరణించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేశ మూవీని కేదార్ నిర్మించారు. ఆయన ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్, నిర్మాత బన్నీవాసు ఆనంద్ దేవరకొండకు సన్నిహితంగా మెలిగేవారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు కేదార్ విషయంలో ఏం జరిగింది? పైలట్ రోహిత్ రెడ్డి ఎందుకు ఇలాంటి వివరణ ఇవ్వాల్సి వచ్చింది? థ్యాంక్ యూ శ్రీదేవి. నిన్న దుబాయ్లోని ఏదైతే దీనికి సంబంధించి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ అయిన కేదార్ అకస్మాత్తుగా మృతి చెందాడు. ముఖ్యంగా ఒక దుబాయ్ ఈవెంట్ కి అయితే కేదార్ అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఆ ఈవెంట్ జరుగుతున్న సమయంలో కూడా అతను ఒక్కసారిగా చనిపోయారంటూ కూడా వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ముఖ్యంగా కేదార్ మరణించినట్లు కూడా ఇప్పటికే అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. గతంలో రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలో కూడా కేదార్ అయితే దొరికాడు. జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పలువురు ప్రముఖులతో కూడా ఏదైతే కేదార్ కి అయితే పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కేదార్ మృతితో కూడా పరిశ్రమలో కూడా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అలాగే కేదార్ మృతితోని మరొక పక్క రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే పేరు కూడా బయటకైతే వచ్చింది. ముఖ్యంగా
దుబాయ్ లో అదే మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ చేశారంటూ కూడా ఇటు ఏదైతే వరుసగా వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆ వార్తలన్నింటిలో కూడా మాజీ ఎమ్మెల్యే అయితే ఖండించాడు. ముఖ్యంగా తను ఇంట్లోనే అంటే హైదరాబాద్ మణికొండలో తన ఇంట్లోనే తను ఉన్నానంటూ కూడా ఒక వీడియో కూడా విడుదల చేశాడు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఆ వార్తలన్నీ కూడా ప్రజలు నమ్మకండి అంటూ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ముఖ్యంగా ఏదైతే ఇటు కేదార్ మరణించిన నేపథ్యంలోని ఇటు డ్రగ్స్ కేసులో కూడా కేదార్ కూడా గతంలో రాడిసన్ హోటల్లో దొరికారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ ఓవర్మౌత్ గా తీసుకున్న వల్ల తను మరణించినట్లు కూడా ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు దుబాయ్ అధికారులు కూడా కేదార్ మరణించినట్లు కూడా అధికారికంగా అయితే ప్రకటించారు. ప్రస్తుతం ఏదైతే కేదార్ మృతికి సంబంధించి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఒక మాజీ ఎమ్మెల్యే కూడా దుబాయ్ లో అరెస్ట్ అయ్యారంటూ కూడా ఏదైతే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని అన్నింటినీ కూడా అదే మాజీ మంత్రి ఖండిస్తూ కూడా ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. థ్యాంక్ యూ.